గత సెప్టెంబర్ 9th రోజు ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఒక 5 కంపెనీలు టోటల్గా చెరువులని కబ్జా చేస్తూ అవి అక్కడ కన్స్ట్రక్షన్ చేశారు అనేది మీకు పీపీటీ ప్రజెంటేషన్ చేస్తూ మీకు కూడా పంపడం జరిగింది. సేత్వారు, విలేజ్ మ్యాపు, ఇరిగేషన్ మ్యాపు, భువనేశ్వరం, గూగుల్ ఎర్త్, హెచ్ఎండిఏ, మాస్టర్ ప్లాన్ అన్నీ కూడా కలిపి లాంగిట్యూడ్ లాటిట్యూడ్ చేసి ఆ రోజు మొత్తం పాత్రికేయుల సమక్షంలో చెప్పడం జరిగింది. కరెక్ట్గా 2 మాసాల తర్వాత ప్రభుత్వం నుంచి ఏమొస్తుంది అని ఎదురు చూడడం జరిగింది. నేను ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత 10 రోజులకు కరెక్ట్గా 10-12 రోజుల లోపల ప్రభుత్వం ఏం చెప్పిందంటే పర్మిషన్స్ ఎవరికైతే ఉన్నాయో వారి మేము డిమాలిష్ చేయమని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, భట్టి గారు, అందరు కూడా క్యాబినెట్ మంత్రులు వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. నేను ఏం ప్రశ్న అడిగామంటే మరి ఇప్పటివరకు ఎవరికైతే పర్మిషన్స్ ఇచ్చి ఎవరైతే బిల్డర్లు పర్మిషన్ తీసుకొని ఈఎంఐల మీద కొన్నటువంటి మామూలు ప్రజలది డిమాలిష్ అయింది కాబట్టి వారికి ఏ నష్టపరిహారం కట్టిస్తారు అనేది గవర్నమెంట్ను డిమాండ్ చేస్తారు. అలాగే ఇప్పుడు ఇది ప్రిస్టేజ్ వారిది కానీ ప్రణీత్ ప్రణవ్ గ్రూపు వాళ్ళది కానీ ప్రణీత్ ప్రణవ్ గ్రూప్ పార్క్ అని ఆ గ్రూప్ వాళ్ళది, ప్రిస్టేజ్ వాళ్ళది, ఫీనిక్స్, అట్లాగే స్కైలాండ్ టవర్ అంటే కాండియర్ వాళ్ళది, అట్లాగే వజ్రం ఎగ్జోరా వీటి మీద ఇవ్వడం జరిగింది. ఆ రోజు మిగతా ఇంకా 30 కంపెనీలు ఇలాంటి చేయడం కూడా జరిగింది. వాటి మీద యాక్షన్ ఏంది, ప్రభుత్వంది యాక్షన్ ఏందని అడిగాం. గత ప్రభుత్వం చేసిన తప్పుల మీద ప్రస్తుత ప్రభుత్వం మాట్లాడుతున్నదే తప్ప గత ప్రభుత్వంలో దీనికి బాధ్యులైనటువంటి వారి మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు. అది మంత్రుల, ప్రిన్సిపల్ సెక్రటరీసా, సిసిఎల్ఏ కమిషనరా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓల, ఆర్డీఓల, కలెక్టర్ల, ఆ పర్మిషన్లు ఇచ్చినటువంటి మున్సిపల్ కమిషనర్ల, లేకపోతే హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసి కమిషనర్ల, ఎవరు అనేది ఎవరి మీద యాక్షన్ తీసుకోకుండా హడావుడి చేస్తున్నారు అనేది బాధ. ఈరోజు ఏదైతే ఫీనిక్స్ వాళ్ళది, కాండియర్ వాళ్ళది స్కైలాండ్ టవర్ ఏదైతే ఉందో అది 58 ఫ్లోర్లు ఉంది, 17 ఫ్లోర్ల కమర్షియల్ ఉంది. అది తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఐఐసి వాళ్లకు విష్ణువర్ధన్ గారికి ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ ఇలంబర్తి గారికి అక్కడ వజ్రం ఎగ్జోరాది, ప్రిస్టేజ్ది మన జిహెచ్ఎంసీలో ఇవ్వడం జరిగింది. అలాగే ఇవాళ 5 ఫైళ్ళు అంటే ఈ 5 కంపెనీలకు సంబంధించినటువంటి ఫైళ్ళు ఇవాళ హైడ్రా కమిషనర్ గారు రంగనాథ్ గారికి సబ్మిట్ చేయడం జరిగింది. ప్రభుత్వ నిర్ణయాన్ని బట్టి అధికారులు పనిచేస్తారు కాబట్టి ప్రభుత్వం తీసుకునే నిర్ణయము ముఖ్యమైనదనేది నేను భావిస్తున్నాను. కాబట్టి నెక్స్ట్ రేరా చైర్మన్ సత్యనారాయణ గారికి కూడా ఈ 5 కంపెనీల గురించి ఇప్పుడు నెక్స్ట్ 2 o'clockకి ఆల్మోస్ట్ టైం అయిపోయింది. ఆయనకి 2:30కి ఆయనకు కూడా సబ్మిట్ చేస్తాం. ఇకపోతే హెచ్ఎండిఏది సర్ఫరాజ్ గారు ఉన్నారు, ఆయనకు కూడా ఇవాళ ఈ కంపెనీ మీద వాళ్ళు ఇచ్చిన పర్మిషన్స్ ఇచ్చారు, ఏదైతే ఇచ్చారో దాని మీద కంప్లైంట్ ఇస్తుంది. ఇది 16వ తారీఖు అసెంబ్లీలో మాట్లాడతాం. యాక్షన్ గవర్నమెంట్ తీసుకొని పాత ప్రభుత్వంలో ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళు మంత్రులైనా అధికారులైనా ఎవరైనా సరే శిక్షార్హులే, వారిని శిక్షించాల్సిన అవసరం ఉంది. లేదు వారిని ప్రొటెక్ట్ చేస్తే ఈ తప్పిదంలో ఈ తప్పు చేసిన దాంట్లో భాగస్వామ్యం ప్రస్తుత ప్రభుత్వం కూడా చేయడం ప్రస్తుత ప్రభుత్వం కూడా భాగస్వామ్యులని ప్రజలు భావించాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వానికి చెప్తున్నాం. ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసి మాట్లాడడం కన్నా నిజంగానే తప్పు చేసిండ్రనేది అధికారులు కానీ మంత్రులు కానీ అప్పటి ప్రభుత్వ పెద్దలు కానీ చేసినప్పుడు వారి మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ల్యాండ్ గ్రాబింగ్ రెగ్యులేటరీ యాక్ట్ కూడా తీసుకురావాలా. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఎప్పుడైతే యాక్ట్ వస్తుందో అప్పుడు ఎవడైనా సరే గ్రాబ్ చేస్తే
ఆడు మంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా, ప్రిన్సిపల్ సెక్రటరీ అయినా, చీఫ్ సెక్రటరీ అయినా, అది ఎంఆర్ఓ అయినా, విఆర్ఓ అయినా తీసి లోపలేస్తే యాక్ట్ ప్రకారంగా ఇంకొకడు భూమిని కబ్జా చేయాలనే ఆలోచన కానీ ల్యాండ్ గ్రాబింగ్ని చేయాలనే ఆలోచన మానేస్తారు. కాబట్టి ఈ తెలంగాణలో ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కూడా రావాలనేది డిమాండ్ ఉంది. 16వ తారీఖు అసెంబ్లీలో ఇది చర్చిస్తాం. ఒకవేళ ప్రభుత్వ నిర్ణయం సరిగా తీసుకున్నప్పుడు ఖచ్చితంగా జ్యుడిషియరీకి వెళ్తాం. జ్యుడిషియరీలో కేసు పబ్లిక్ పిల్లేసిన తర్వాత కొట్లాడుతూ కూడా పబ్లిక్ డొమైన్లోకి వచ్చి ప్రజల సహకారంతో ఇలాంటి అవకతవకలు చేసినటువంటి రాజకీయ నాయకులైనా, అధికారులైనా ఖచ్చితంగా ప్రజలు వెంటబడి తరిమే కాలం వస్తుంది. శ్రీలంక, సిరియా, బంగ్లాదేశ్ సంబంధించిన రాజకీయ నాయకులు ఎట్లయితే దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళినరో ఇవాళ ఇక్కడ కూడా ఈ ల్యాండ్ గ్రాబింగ్ చేసి ఇటువంటి తప్పులో భాగస్వామ్యమైనటువంటి రాజకీయ నాయకులు కూడా తెలంగాణను కాదు భారతదేశాన్ని వదిలిపోయే పరిస్థితికి వస్తుంది. ఇది ఖచ్చితంగా చెప్తున్నాం. నేచర్ని గ్రాబింగ్ చేయడం అనేది తప్పు. అది ఫారెస్ట్ కావచ్చు, అది లేకపోతే లేక్స్ కావచ్చు, చెరువు నీరైనా, అడవి చెట్టైనా అది ప్రజలకు ఆస్తి. అది రేపటి ఫ్యూచర్ జనరేషన్కు అన్నం పెట్టే ఆస్తి. అది ఆ నేచర్ని కూడా గ్రాబింగ్ చేసే పరిస్థితికి దిగజారిపోయినటువంటి ఈ అధికారుల మీద, వీరి మీద కూడా, రాజకీయ నాయకుల మీద కూడా చర్య తీసుకోవాలా. కాబట్టి ఈ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వీటి మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ఇవాళ టీజీఐఐసి విష్ణువర్ధన్ రెడ్డి గారికి, అలాగే జిహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి గారికి, అలాగే హైడ్రా